హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ ఇవాళ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఒక్కసారి కలుపుకొని ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి 50% కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకున్న తర్వాత మనం స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే లిమిట్గా వేసుకొని సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే పల్లీల పొడి ఉంటుంది కదా, అది కూడా మనం వేసుకుంటే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.